ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఆర్జికర్ కేసు తీర్పుపై అప్డేట్స్ ఏంటి? ఆర్జికర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్కి సంబంధించి రేప్ అండ్ మర్డర్ కేసుకు సంబంధించి జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ కొద్దిసేపటి క్రితమే ప్రొనౌన్స్ చేశారు జడ్జ్ అనిర్బన్ దాస్. మొన్న శనివారం రోజు నిందితుడిగా అరెస్ట్ అయినటువంటి సంజయ్ రాయ్ని దోషిగా తేలుస్తూ ఆ రోజు నిర్ణయాన్ని వెలువరించింది. ఈరోజు క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ని అనౌన్స్ చేసింది. హైయెస్ట్ పనిష్మెంట్ ఇవ్వాలంటూ కూడా సిబిఐ డిమాండ్ చేసింది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. దాంతోపాటు కుటుంబ సభ్యులు కూడా హైయెస్ట్ పనిష్మెంట్ అంటే ఉరిశిక్ష విధించాలి. ఎందుకంటే 3 సెక్షన్లు కూడా బిఎన్ఎస్ 66, 64 అలాగే 103(1) ప్రకారం 3 సివియర్ సెక్షన్స్ని తనపైన నమోదు చేశారు. సివియర్ సెక్షన్ల పైన కేసులు అనేది నమోదు చేశారు. దాంట్లో 64 సెక్షన్కి అయితే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 66కి అయితే ఆల్మోస్ట్ 20 ఏళ్ల నుంచి చనిపోయేంత వరకు జైలు శిక్ష విధించేటువంటి అవకాశం ఉంటుంది. అది హైయెస్ట్ పనిష్మెంట్ అది. ఇక 103 ప్రకారం అయితే ఏకంగా ఉరిశిక్ష విధించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 3 సెక్షన్లు కూడా సివియర్ పనిష్మెంట్ ఇచ్చేటువంటి సెక్షన్లు. దాంతో క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్గా హైయెస్ట్ పనిష్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఉరిశిక్ష విధించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా భావించారు. బట్ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మాత్రం జడ్జ్ అనిర్బన్ దాస్ మాత్రం జీవిత ఖైదు విధించారు. జీవిత ఖైదు విధిస్తూ 50,000 రూపాయలు పెనాల్టీ తనకు విధించారు దోషికి. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి 17 లక్షల రూపాయలు ఆ బాధిత కుటుంబ సభ్యులకు ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇది మొత్తంగా ఓవరాల్గా ఈరోజు జరిగినటువంటి పరిణామము. మొన్న శనివారం రోజు తనను దోషిగా తేల్చారు. ఆ రోజు తను సంజయ్ రాయ్ తను ఎలాంటి తప్పు చేయలేదు, అసలు తను క్రైమ్కే పాల్పడలేదు, తనను కావాలని ఈ కేసులో ఇరికించారు, తన పైన ఫ్రేమ్ చేశారు, ఎలాంటి కారణాలు లేకుండానే తనను అరెస్ట్ చేయడం కావచ్చు, ఇంతకాలం విచారణ పేరుతోటి దర్యాప్తు చేశారంటూ కూడా తను కోర్టు ముందుకు చెప్పారు. ఈరోజు కూడా సేమ్ తన వాదనలు అదే ఉంది. తన తరపున వాదనలు ఇవే వినిపించారు. తను ఎలాంటి నేరానికి పాల్పడలేదు, తను రుద్రాక్షమాల ధరిస్తాను, తను ఒకవేళ క్రైమ్ కనుక పాల్పడినట్లయితే అక్కడ అది తెగిపడి ఉండేది, ఇట్లాంటి రీజన్స్ అన్నీ కూడా తను చెప్తూ వచ్చారు. తను ఎలాంటి తప్పు చేయలేదు అనేటువంటి అంశాన్ని కోర్టు ముందు తను ఉంచారు. ఇక సిబిఐ తరపున వాదనలు వినిపిస్తూ ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు, రేప్ కేసుకు సంబంధించి ఇది అరుదుగా జరిగేటువంటి క్రైమ్ ఇది. కాబట్టి తనను హైయెస్ట్ పనిష్మెంట్ అది కూడా ఉరి తీయాలి. అట్లయితేనే న్యాయ వ్యవస్థ పైన మరింత నమ్మకం అనేది కూడా ప్రజల్లో పెరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి ఒక మెరిటోరియస్ స్టూడెంట్ను కోల్పోయింది సమాజము. తను కనుక బతికి ఉన్నట్లయితే తను సమాజానికి ఉపయోగపడేది. అలాంటి మెరిటోరియస్ స్టూడెంట్ పైన జరిగినటువంటి దాడిని అత్యంత తీవ్రంగా పరిగణిస్తూ తనకు ఉరిశిక్ష విధించాలంటూ కూడా సిబిఐ వాదనలు వినిపించింది. ఇరు వాదనలు విన్న తర్వాత జడ్జి అనిర్బన్ దాస్ జీవిత ఖైదు విధిస్తూ నిర్ణయాన్ని నిర్వహించారు. మొత్తం ఘటన ఆగస్టు 9వ తారీఖున జరిగింది. ఆగస్టు 10వ తారీఖున సంజయ్ రాయ్ని అనుమానంతో ఆయన అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆయన దగ్గర నుంచి కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది కూడా రికార్డ్ చేశారు. ఒక 5 రోజులు విచారించిన తర్వాత స్టేట్ పోలీస్ విచారించిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు ఆర్జికర్ హాస్పిటల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దాంతో హైకోర్టు ఇంటర్వ్యూన్ అయింది. హైకోర్టు ఇంటర్వ్యూన్ అవడంతో ఈ కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశారు. తర్వాత సుప్రీంకోర్టు కూడా సుమోటోగా ఈ కేసుకు సంబంధించిన విచారణను చేపట్టింది. సుప్రీంకోర్టులో ఒక 5-6 రోజుల పాటు సుదీర్ఘ వాదనలు నడిచింది. ఇటు జూనియర్ డాక్టర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తర్వాత సుమోటోగా కోర్టు కూడా తీసుకుంది. డాక్టర్లకు సంబంధించినటువంటి రక్షణకు సంబంధించినటువంటి అంశాలపైనే దీనిపైన సుదీర్ఘంగా చర్చ జరిగింది. అలాగే ఆర్జికర్ హాస్పిటల్లో అర్ధరాత్రి 2 తర్వాత జరిగినటువంటి అంశాలపైన, సీసీటీవీ ఫుటేజ్ లభ్యత పైన, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఆర్జికర్ హాస్పిటల్ యాజమాన్యం వ్యవహరించినటువంటి తీరుపైన సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. తర్వాత ఈ కేసును పూర్తి స్థాయిలో సిబిఐ ఒక 25 మంది ఆఫీసర్లను తోటి ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ చేసింది. సుమారు 2 నెలలు దర్యాప్తు చేసిన తర్వాత అక్టోబర్ 13వ తారీఖున ఈ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ను ఫైల్ చేశారు. జనవరి 9 వరకు కూడా కోర్టులో ప్రత్యేక న్యాయస్థానం ముందు వాదనలు జరిగాయి. సిబిఐ వాదించింది, అలాగే సంజయ్ రాయ్ తరపున వాదనలు విన్న తర్వాత ఈరోజు జడ్జిమెంట్ అనేది వచ్చింది. ఫైనల్గా సంజయ్ రాయ్కి జీవిత ఖైదు విధించడంతో పాటు ఒక 50,000 రూపాయలు ఫైన్ అనేది పెనాల్టీ అనేది విధిస్తూ
ప్రస్తుతానికి ఆయన్ని జైలుకి అనేది కూడా తరలించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా సిల్దా కోర్టు దగ్గర కొంత పోలీసులకు సంబంధించి భారీగా మోహరించారు. ఒక 500 మందికి పైగా పోలీసులను మోహరించారు. దోషిని కోర్టుకు తీసుకొచ్చేటువంటి క్రమంలో ఇప్పటికే ఈ ఇష్యూ పైన చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారు ప్రజలు. కాబట్టి దోషి పైన దాడి జరిగేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ముందస్తుగానే పోలీసులను మోహరించారు. ప్రస్తుతం జడ్జిమెంట్ అనేది కూడా చదివారు కాబట్టి తనను అక్కడ ఉన్నటువంటి జైలుకి అయితే తరలిస్తారు. దానికి సంబంధించినటువంటి బందోబస్తును అయితే ప్రస్తుతానికి పోలీసులు ఏర్పాటు చేశారు. తనని మరికాసేపట్లోనే జైలుకు తరలిస్తారు. జ్యోతి.